రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏపీ ప్రభుత్వ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు మాజీ సీఎం జగన్పై ఫైర్ అయ్యారు. ఏబీ వెంకటేశ్వరరావు సారథ్యంలో రిటైర్డ్ పోలీసు అధికారులతో ఓ జట్టును చంద్రబాబు తయారు చేశారని జగన్ ఆరోపించారు. జిల్లాలో చంద్రబాబును వ్యతిరేకించే వారి జాబితా తయారు చేసి వేధింపులకు పాల్పడుతున్నారని జగన్ బుధవారం నాడు మీడియా సమావేశంలో ఆరోపించారు. కొంతమంది తనకు అనుకూలమైన అధికారులను ఒక జట్టుగా తయారు చేశాడు. ఏబీ వెంకటేశ్వరరావు అని ఒకడు, ఆర్పి ఠాకూర్ అని ఇంకొకడు, యోగానంద్ అని ఇంకొకడు, రిటైర్డ్ ఆఫీసర్లు ఒక జట్టుగా తయారు చేశాడు. తన దగ్గర కూర్చోబెట్టుకుంటున్నాడు. వీళ్ళందరూ చేసేది ఏంది? జిల్లాలో చంద్రబాబు ప్రభుత్వానికి ఎవరు వ్యతిరేకంగా ఉన్నారో, ఎవరు చంద్రబాబు మీద వేదికలు పెట్టి వేదికలపైన గట్టిగా నిలదీస్తున్నారో వారి పేర్లను టీడీపీ పార్టీ వర్గాల నుంచి, ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వీళ్ళంతా దీన్ని ఎక్స్ వేదికగా మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఖండించారు. మిస్టర్ జగన్ రెడ్డి, నోరు అదుపులో పెట్టుకో, మాట సరి చేసుకో, భాష సరి చూసుకో. ఒకసారి ప్రజల విశ్వాసం కోల్పోయినా, ఒకసారి నోరు జారినా తిరిగి వాటిని ఎప్పటికీ పొందలేరని ఏబీ వెంకటేశ్వరరావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. నీలా కుసంస్కారంతో నేను మాట్లాడను, తెర వెనుక బాగోతాలు నడపను, నేనేంటో తలవంచని నా నైజమేంటో గడిచిన 5 ఏళ్లలో నువ్వే చూస్తావంటూ జగన్ని హెచ్చరించారు. జాగ్రత్తగా ఉండు, నిన్న నువ్వు నా గురించి చెప్పిందంతా పచ్చి అబద్ధమంటూ ఏబీవీ ట్వీట్ ముగించారు.